హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాకు యూట్యూబ్ ఛానల్. గేమ్ చేంజర్ ట్రైలర్ రివ్యూలోకి వెళ్తే బేసిక్గా ఎస్పెషల్లీ సినిమాలు చట్టపరిధిలోకి రాకూడదు అని చెప్పి నేను చాలా వీడియోలో చెప్పాను. ఎందుకంటే రామాయణంలో కొన్ని వేల మంది ఋషుల్ని, యక్షర, గంధర్వ, కిన్నెర, కింపురుష ఋషుల్ని అందరినీ చంపినటువంటి రాక్షసుల్ని వాళ్ళ బాస్ రావణాసురుని చట్టపరిధిలో చంపడు, ధర్మ పద్ధతిలో చంపుతాడు. ఇదే సినిమాలో కూడా వర్తిస్తుంది. గేమ్ చేంజర్లో శంకర్ చేసిన డిజాస్టర్ పని ఏంటంటే హీరో రామ్ చరణ్ కలెక్టర్ని చట్టపరిధిలో ఉంచాడు. కానీ అధర్మంగా రాక్షస రావణ క్రీడ సాగిస్తున్న రావణాసురు లాంటి విలనైనటువంటి ఎస్ఏ సూర్య మినిస్టర్ని ఏం చేశాడు? వాడికి చట్టపరిధి లేదు, ఇష్టారాజ్యంగా చంపటం, అరాచకంగా సృష్టించడంగా వాడి క్యారెక్టర్ పెట్టాడు. ఇందుకు సినిమాలు ఫ్లాప్ అయ్యేది. వాడికి ఎస్ఏ సూర్యకి మాత్రం చట్టపరిధిలో ఉండడు, కానీ హీరోలు మాత్రం చట్టపరిధిలో ఎందుకు పెడతాడు? ఇందుకు కదా సినిమాలు డిజాస్టర్ అయ్యేది. ఇందుకు ట్రైలర్ మొత్తం గమనించండి. విలన్ ఎస్ఏ సూర్య అరాచకమే కనపడుతుంది. బాంబులు బ్లాస్ట్ చేయటం, హీరో ఫాదర్ని చంపేయటం, హీరోని 152 సెకండ్ దగ్గర హీరోని తలపగలు కొట్టి కింద పడేయటం. ఎక్కడ కూడా హీరో డామినేటెడ్గా ఎక్కడ సినిమా లేదు. అందుకు సినిమాలు పోయేది. గేమ్ చేంజర్ ట్రైలర్లో కానీ సినిమాలో కానీ జరుగుతుంది ఏంటి? కలెక్టర్ అయినటువంటి రామ్ చరణ్ని ప్రజలకి మేలు చేద్దాం, 100 ముద్దలు తిన్న రాబందులు సైతం, రాక్షసులు సైతం ఒక్క ముద్ద ప్రజలకు వదిలిపెట్టండి రా అని చెప్పి కలెక్టర్ పోరాడుతుంటే ఆ ఒక్క ముద్ద కూడా ప్రజలకు అందకుండా రావణాసుడు పాత్ర పోషించినటువంటి ఎస్ఎస్ సూర్య విలన్ మాత్రం ఒక్క ముద్ద కూడా దక్కనేయడం. అంటే కంప్లీట్గా అతను మినిస్టర్గా ఉంటూ కలెక్టర్ అయినటువంటి రామ్ చరణ్ని ఉచ్చబాబిచ్చే క్యారెక్టర్లో ఈ సినిమా తీశాడు. అక్కడ హీరో క్యారెక్టర్ డౌన్ అయిపోయింది. సినిమా అధాపాతాలో పోవడం ఇదొక కారణం. మళ్ళీ రామ్ చరణ్ ఎస్పీ పాత్ర పోషించాడు. ఎస్పీ అయినప్పటికీ వీడియో చేసిన ఎస్ఎస్ సూర్య క్యారెక్టరు ఏకంగా సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత కూడా ఎస్పీని గజగజలాడిచ్చాడు. అక్కడ కూడా హీరో క్యారెక్టరు కింద పడిపోయింది. ఫైనల్గా నేను పార్టీ పెడుతుంది మీకోసం, నా స్వార్థం కోసం కాదని చెప్పి రామ్ చరణ్ పార్టీ పెట్టే స్థాయికి, అంటే రామ్ చరణ్ మళ్ళీ సీఎం అయినటువంటి ఎస్ఎస్ సూర్యని అంతమందిస్తావా? నీకు సినిమా ఎలా తీయాలి? కలెక్టర్గా ఉంటూనే చాలామంది నన్ను రివ్యూస్లో అడుగుతుంటారు. నువ్వు రివ్యూస్ బాగా చెప్తుంటావు, చాలా విశ్లేషణాత్మకంగా చెప్తుంటావు, ఏం చేస్తే సినిమా సక్సెస్ అయ్యేది కూడా చెప్పు అంటూ ఉంటారు. అదే చెప్తాను చూడండి. ఇప్పుడు అసలు రామ్ చరణ్ క్యారెక్టర్కి చట్టం ఎందుకు? ధర్మంగా అది ఉండాల్సింది. ధర్మ పద్ధతిలో కలెక్టర్గా ఉంటూనే వాడిని మినిస్టర్ని చంపేయచ్చు కదా, వాడు అరాచకాన్ని అడ్డుకోవచ్చు కదా. అలా హీరో క్యారెక్టర్ని ఎందుకు మలుచుడు డైరెక్టర్ అంటే, ఈ డైరెక్టర్కి తెలిసింది ఒకటే, ప్రతి సినిమాలో, శివాజీ సినిమాలో హీరో రజనీకాంత్ని ఆర్థిక మూలాలని దెబ్బ కొట్టి జైల్లో పడేసి హీరో క్యారెక్టర్ నాశనం చేశాడు. తర్వాత ఐ మూవీలో హీరోయిన్ మీద కన్నేసిన విలను హీరోని అరాచకంగా కొట్టి వాడికి ఒక ఇంజెక్షన్ చేసి కురుబిల్ల తయారు చేసి సినిమా గ్రాఫ్ అంతా నేలమట్టం చేశాడు. ఏకంగా భారతీ 2 అయితే ఇంక చెప్పే పనే లేదు. ధర్మం, న్యాయం కోసం పాటుపడినటువంటి హీరో కమల్ హాసన్ని నడు రోడ్డు మీద అదే ప్రజల చేత చెప్పులు, కర్రలు, రాళ్ళతో కొట్టించి సినిమాని అదాపాతాలో అందుకాడు. ఇటువంటి బేసిక్ నాలెడ్జ్ ఉన్నాడు గేమ్ చేంజ్ ఇటు చేస్తాడని ఎవరన్నా నమ్ముతారండి? 200% చెప్తాను నేను. గేమ్ చేంజర్ హిట్ అయితే, గేమ్ చేంజర్ హిట్ కాదు, ఏదన్నా అరాకొరాగా డబ్బులు వస్తే ఒక్క రామ్ చరణ్ కొన్న సొసైటీలో కెపాసిటీ వల్ల, అతనుకున్న ఫ్యాన్ బేస్ వల్ల, మెగా ఫ్యాన్స్ వల్ల సినిమాకి ఏదైనా డబ్బులు వస్తాయి తప్పితే, ఈ శంకర్ అనేవాడి వల్ల సినిమా నాశనం తప్పితే వేరే మార్గం లేదని నేను గంటపదని చెప్తా. ఒక్క నిర్మాత అయినా బాగుపడ్డాడని శంకర్తో తీసినాడు. అసలు దిల్ రాజు అంత మేధావి, దిల్ రాజు నాకు నాలెడ్జ్ ఉంది, నాకు జడ్జిమెంట్ ఉంది అంటున్నాడుగా. అసలు ఎంత పెద్ద తప్పు చేశారని దిల్ రాజు గారు మీరు. అసలు ఈ ఫెయిల్యూర్ డైరెక్టర్ అయినటువంటి శంకర్కి మీరు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి మీ 100 కోట్ల సామ్రాజ్యాన్ని కుప్పగొలుచుకోవట్లేదా? రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు తల ఎంత బొప్పి కట్టిద్దో, మీకు బొప్పి కడితే కానీ అర్థం కాని స్థితిలో మీరు ఉన్నారంటే ఇది సినిమా ఇండస్ట్రీకి మంచిది కానే కాదండి. దిల్ రాజు గారు బేసిక్గా నాకు తెలిసినంతవరకు ఇండియన్ మూవీ కెపాసిటీ అనేది ఎంతో చెప్పనా, అది ఎప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ అత్యంత శక్తివంతంగా విలన్స్ని ఎదుర్కొనే పద్ధతిలో డిజైన్ చేసే సినిమాలు వస్తే 3,000 కోట్ల నుంచి 5,000 కోట్ల రెవెన్యూ మన గుమ్మ ముందుకు వచ్చి అవుతుంది. కానీ ఎందుకు ఇవన్నీ 500 కోట్లు 600 కోట్లు లాగేటప్పటికి అది కాక 200 రూపాయల రేట్లో 1000 రూపాయలు పెంచడం, దిక్కుమాలిన బతికే బదులు సినిమాలని దమ్ముగా పవర్ఫుల్గా తీయచ్చుగా. అలా తీరు. హీరో క్యారెక్టర్ డౌన్ అయితే సినిమాలు పోతాయిరా, సినిమాలు డ్యామేజ్ అయిపోతారా అని చెప్పి ఎన్నో వీడియోలు చెప్పాను నేను. ఈ శంకర్కి మాత్రం బుద్ధి జ్ఞానం ఉండి సినిమా తీస్తాడని 200% నమ్మను నేను. క్యారెక్టర్ డౌన్ చేసి పడేశాడు.
ఎస్పీగా క్యారెక్టర్ డౌన్ చేసి పడేసాడు. ఏదో క్లైమాక్స్లో సీఎం అయ్యి ఇంకో సీఎంని ఎదుర్కొంటావు నువ్వు. అంటే కలెక్టర్ని చట్టపరిధిలో పెట్టి సినిమాని వినాశనానికి చేస్తావు నువ్వు. అందుకే అండి నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, సినిమా వేరు, సొసైటీ వేరు. సొసైటీని సినిమాకి ఎప్పుడు మిక్స్ చేయకూడదు. సినిమా ఈజ్ ఈక్వల్ సినిమా. ఇది కాదని శంకర్ని హిట్ చేయమని చెప్పండి, నేను అరమేసితో తిరుగుతాను. నేను ఇంపాసిబుల్ థింగ్. ఈ సినిమాతో శంకర్ ఇంటి బాట పట్టకపోతే ఓపెన్ ఛాలెంజ్ చెప్తాను నేను. శంకర్ సినిమాలు చేయలేడు. అతను ఒక మూలన పడేసి తప్పితే మిగతా దర్శకులకి బుద్ధి జ్ఞానం వస్తుంది. నాకు తెలిసి ఈ సినిమా ఉపయోగపడేది ఒక్కడికే, ఎస్ఏ సూర్యకి. ఎందుకు చెప్పినా, ఎస్ఏ సూర్యది కంప్లీట్ డామినేటెడ్ క్యారెక్టర్. ఈ సినిమాలో హీరో ఎస్ఏ సూర్యనే. వాడియుడంటే నేను ఎస్ఏ సూర్యని వాడంటలేదండి, ఆ క్యారెక్టర్ని వాడంటున్నాను. నేను వాడియుడు ఎందుకంటానంటే విలన్ క్యారెక్టర్నే అంటాను నేను. అది 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 మన హక్కు. అది విలన్ని గారు మీరు అనలేం కదా.